కాబట్టి అంత మోసం ఉన్నటువంటి వాటిని మీరు టచ్ చేయొద్దు. సో నేను ఒక సైకిల్ యాత్ర చేస్తూ కాలిఫోర్నియాలో, అమెరికాలో ఒక క్యాంపెయిన్ చేశాను అనమాట. ఏంటంటే ఫుడ్ నో ఫ్యాక్టరీ ఫుడ్, ఓన్లీ ఫార్మ్ ఫుడ్. వీ టేక్ ఓన్లీ ఫార్మ్ ఫుడ్, నో ఫ్యాక్టరీ ఫుడ్. ఫ్యాక్టరీ నుంచి ఏదొచ్చినా కానీ మేము తినము, మొత్తం బ్యాన్. మన లైఫ్ నుంచి మన స్వతంత్ర ఉద్యమంలో ఎలాగైతే స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు, అంటే విదేశీ వస్తువులన్నింటినీ బహిష్కరించారు. మనం ఏం చేయాలి? ఫ్యాక్టరీ ఫుడ్స్ అన్నిటినీ బహిష్కరించాలి. అర్థమైందా? అప్పుడే మనం బాగుపోతే అప్పుడు మనకి స్వాతంత్రం వచ్చినట్టు. స్వదేశీ ఉద్యమం అంటే స్వదేశంలో తయారైన, మన దగ్గరే తయారైనవి అనుకున్నారు. అలాగే ప్రకృతి ఉద్యమం అంటే ప్రకృతి తల్లి ఇచ్చినటువంటివే తినాలి, ఫ్యాక్టరీలో. అర్థమైందా? ఇది ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకున్నామో మనకి నిజమైనటువంటి స్వాతంత్రం వస్తుంది. మన భూమిని మనం రక్షించుకుంటాం, మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకుంటాం. ఇది సింపుల్ ప్రిన్సిపల్. మీకు పెద్దగా హెల్తీ ఫుడ్కి పెద్దగా అనాలైసిస్ చేయగలదు. నేచర్ నుంచి ఏది వస్తుందో అదే ఆరోగ్యమైనటువంటి ఆహారం. ఏదైతే తయారవుతుందో మధ్యలో ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్డ్ ఫుడ్ అంతా కూడా అనారోగ్యమైనటువంటి ఫుడ్ అనమాట. అర్థమైందా మీకు? సింపుల్ ప్రిన్సిపల్ అది. ఫ్యాక్టరీలో తయారు చేసి ప్యాకెట్ ఫుడ్స్ వస్తాయి కదా, ఆ ప్యాకెట్ ఫుడ్స్ అన్నీ కూడా అనారోగ్యమే. సో ఇది సింపుల్ ప్రిన్సిపల్, అర్థం చేసుకోండి. కాబట్టి ఆహారంలో మార్పులు చేసుకోండి. అర్థమైందా? హెల్తీ ఫుడ్ తినండి. రోజుకి మీకు చూడండి, కాయగూరలు ఆకుకూర తింటారు కదా, ఎన్ని తినాలో తెలుసా మీకు? ఎన్ని తినాలి?